హల్లెలూయా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చదువుకుందామండి. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడునూ వ్యాజమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందును. వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వలనేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును. వాటిలో ఒక దానిని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పము పుట్టును. వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలత్కారము చేయువారే. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరాపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. శాంత వర్తమానమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడెవడునూ శాంతి నొందడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనుటలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురుచూచుచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గ్రుడ్డివారి వలె తడవులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడవులాడుచున్నాము. సంధ్యా చీకటి ఎందువలె మధ్యాహ్న కాలమున కాలుజారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖరవము చేయుచున్నాము. న్యాయము కొరకు కాచుకొనుచున్నాము కానీ అది లభించుటలేదు, రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించియున్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది. సత్యము సంత వీధిలో పడియున్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను, చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్రావణంగా ధరించుకొనెను. ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును. తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును, ద్వీపస్తులకు ప్రతీకారము చేయును. పడమటి దిక్కున ఉన్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. సియోను నొద్దకు యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లుకొనిన వారి యొద్దకును విమోచకుడును వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండియు, నీ పిల్లల నోట నుండియు, నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.